నా స్టైల్‌లో ఆలు పచ్చిమిర్చి వేపుడు అన్నం చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్. కారం కారంగా ఆలు పచ్చిమిర్చి ఫ్రై నా స్టైల్‌లో చేసి చూడండి. ఇంటికి కారం కారంగా రుచిగా భలే ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. రెసిపీ ఏంటో లాస్ట్ వరకైతే చూసేయండి. మీకు కూడా అర్థమవుతుంది. చేసే ఆలు ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఆలునైతే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పేస్ట్ కోసం ఇక్కడ చూపిస్తున్నవన్నీ అయితే కడిగేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇది లేకున్నా టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇవన్నీ అయితే తీసుకొని కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఆలు కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీ జార్లో 1 by 1 అయితే అన్నీ వేసుకొని ఇలా మంచిగా ఒకసారి అయితే వాటర్ మిక్సీ జార్లోకి అయితే కొత్తిమీర, కరివేపాకు, ఇదంతా జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి, పచ్చిమిర్చి అన్నీ వేసి అయితే కొద్దిగంత ఉప్పు కూడా వేసి కొన్ని ఫస్ట్ అయితే బరకగా పేస్ట్ పట్టుకోండి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే బరకగా ఉండకూడదు. ఈ పేస్ట్ అయితే మెత్తగా ఉండాలి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ అయితే ఆన్ చేసి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగంత ఆవాలు వేసి మంచిగా చిటపటలాడినాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇందులో అయితే మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇలా ఆయిల్ మొత్తం పైకి తెలుతున్నప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలునైతే ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ ఆలు ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఆలుతో చేసే రెసిపీస్ మీకంటే ఇష్టమైన ఏ రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా మీరు ఏ కాంబినేషన్లో కూడా చేస్తారో చెప్పేసేయండి. మంచిగా అయితే కలిపేసుకొని ఒక 5 minutes అయితే లో ఫ్లేమ్లో మంచిగా మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆలు అనేది మంచిగా త్వరగా మగ్గుతుంది. ఎప్పుడైనా ఆలు కర్రీని ఈ కాంబినేషన్తో ట్రై చేశారా? పచ్చిమిర్చితో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకు చాలా నచ్చుతుంది. ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి అయితే మంచిగా కలిపేసుకోవాలి మొత్తాన్ని. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసేయండి. ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫ్రై అనేది చపాతీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. దోశలోకి ఫైనల్గా గరం మసాలా వేసి అయితే కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సరే కదా, ఎంత సింపుల్గా ఆలు పచ్చిమిర్చి ఫ్రై అయితే చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి కమెంట్ అయితే చేసేయండి ఎలా వచ్చేసిందో. వరకు ఎవరైతే ఈ రెసిపీని ఇలా ట్రై చేసి ఉండరో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీ అంత బాగుంటుంది. మరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రై ఈ విధంగా రుచిగా స్టైల్లో ఒక్కసారి చూసేయండి. చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఫ్రై అనేది అన్నము, చపాతీ, రోటీ, దోశ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇంకా పప్పుచారులోకి, సాంబార్లోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుంటాము. రెసిపీ ట్రై చేయండి ఒకసారి.